నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో కాత్యాయని ఇన్ఫ్రా వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ తమ్మినేని మల్లికార్జునరావుతో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ మోటివేటర్ బి భాస్కర్ రావు మాట్లాడుతూ ఒక యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలను కాపాడుతుందన్నారు. రెడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లైట్స్ రూపంలో 3 ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ముఖ్యంగా తలసేమియాతో బాధపడే పిల్లలు 150 మంది ఉన్నారని, వారికి నెలకు 2 సార్లు బ్లడ్ ఎక్కించాలన్నారు. లేకపోతే వారికి బోన్ న్యారో పనిచేయదన్నారు. ఈ కార్యక్రమంలో కాత్యాయని ఇన్ఫ్రా సంస్థ సభ్యులు దయాకర్, కామేశ్వరరావు, చంద్రశేఖర్ నాయుడు, పెంచల ప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది చెంచులక్ష్మి, సంతోష్, మల్లికార్జున సంస్థ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. భాస్కర్ రావు, నా పేరు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మోటివేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కాక్షాయని ఇన్ఫ్రో అండ్ డెవలపర్స్ సంబంధించి మహారక్తదాన శిబిరాన్ని ఆ యొక్క సంస్థ డైరెక్టర్ అయినటువంటి తమ్మినేని మల్లికార్జున సారు బర్త్డే సందర్భంగా మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ మేమున్నామంటూ ఇక్కడ కార్యకర్తలు, ఈ యొక్క డెవలపర్స్ అందరూ కూడా మేమున్నామంటూ ఇప్పటికే ఒక 50 యూనిట్లు కూడా బ్లడ్ రక్తదానం చేసినారు. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇచ్చే బ్లడ్, ఒక యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలు కాపాడుతారు. రెడ్ సెల్స్, ప్లేటెట్స్, ప్లాస్మా రూపంలో. ముఖ్యంగా మనకి తలసీమియా పిల్లలు 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నెలకి 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. లేకపోతే వాళ్ళకి బోన్ మేర పనిచేయదు. మనం ఎక్కించిన బ్లడ్డే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం లేదు కాదనకుండా సాయం చేసి వాళ్ళు కాపాడుతున్నాము. ఒక నెలకి ఒక 300 యూనిట్లు కూడా వాళ్ళకి మనం రెడ్ క్రాస్ ఫ్రీకి ఇచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము. కాబట్టి ఎంతోమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల లోపల బ్లడ్ ఇచ్చి ప్రజలు ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాము. అదేగాక ఒక రోజు రెడ్ క్రాస్కి 70 యూనిట్లు అవసరం ఉంటుంది. తలసీమియా అయితేమి, క్యాన్సర్ పేషెంట్స్ అయితేమి, కిడ్నీ పేషెంట్స్, రోడ్డు యాక్సిడెంట్స్, గుండె జబ్బులు, అనేక రకాలుగా బాధపడే వాళ్ళు ఆడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం రెడ్ క్రాస్ లేదు కాదనకుండా మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తమ్మినేని మల్లికార్జున సారు బర్త్డేకి ఇంత వైభవంగా, ఇంత బాగా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో ఈ యొక్క సెలబ్రేషన్ జరిగి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా బ్లడ్ ఇవ్వటం కూడా చాలా ప్రధాన కారణం. మహిళలు కూడా ఈ కార్యక్రమానికి మహిళలు కూడా వాళ్ళ పర్సెంటేజ్ చూసుకొని, వాళ్ళ హెల్త్ చూసుకొని అన్ని బ్లడ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బ్లడ్ లేదు కాదనకుండా ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. చెప్పాలంటే ఒక ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఒక రక్తదాన శిబిరం అనేది మేము ఇక్కడ చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా మన కాక్షాయి నుంచి ఫీల్డ్ ఫోర్స్ కావచ్చు, అడ్మిన్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఈరోజు 100 మంది పైబడి ఈరోజు రక్తదానం అనేది రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి మనోడు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప కార్యం అండి. ఎందుకంటే ఎన్నో మంది ఈరోజు రక్తం అందక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఈరోజు ఈ రక్తదానం సంబంధించి ఇలాంటి జన్మదిన వేడుకల్లో ఇలాంటి రక్తదాన శిబిరాలు అనేది నిర్వర్తించడం ద్వారా మన సొసైటీకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, అందరికీ చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈరోజు మేము చేస్తున్నామంటే కాక్షాయని ద్వారా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు మా చైర్మన్ గారి జన్మదిన వేడుకని ఈరోజు ఒక సేవా కార్యక్రమం, గొప్ప సేవా కార్యక్రమం జరిగే విధంగా ఈరోజు మేము ఇది తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దినేష్ గారికి మరి అందరి స్టాఫ్కి కూడా మనం వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నేను ఈరోజు కాక్షాయని వాళ్ళ ఎండి గారు అయిన ఎండి మల్లికార్జున గారు జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొంచుకున్నారు. నా వంతు సాయంగా నేను కూడా రక్తదానం చేశాను. ఇది చాలా గొప్ప కార్యం. సార్ ద్వారా మేము ఇవ్వడం ద్వారా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మేము ఇచ్చే రక్తాన్ని చాలామందికి సొసైటీలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను 5 సార్లు దానం చేశాను. దానివల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడ్డ ఉండదు. మళ్ళీ బ్లడ్ రీఫ్రెష్ అయ్యి న్యూ బ్లడ్ మన బాడీకి రావడం వల్ల మన ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి.